అండ్ సార్ ఇప్పుడు మన కూటమి గెలిచిన తర్వాత 1 month అవుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి. పవన్ కళ్యాణ్ గారి పాలన గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? పవన్ కళ్యాణ్ గారు గతంలో రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులకు లోనయ్యి ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా మారి, ముఖ్యంగా నేను పిఠాపురంలో జడ్జిగా పనిచేశాను. సో పిఠాపురం సంగతులు నాకు చాలా విషయాలు తెలుసు. అక్కడ ఎన్నికల మీద కూడా తీర్పులు ఇచ్చడం జరిగింది. పాదగయ క్షేత్రం కూడా ఉంది. అక్కడ అకుంఠిత దీక్షతో ఇక్కడ గెలిచిన తర్వాత ఆ ప్రజల మీద ఇంకా బాధ్యత పెంచుకొని ఇక్కడే నేను ఇల్లు కట్టుకొని ఉంటాను, ఇక్కడ ఉండి సినిమాలు తగ్గించి నేను ప్రపంచంలో కల్లా ఒక మంచి నియోజకవర్గం ఎలా ఉంటుందో చూపిస్తాననే ఒక ఛాలెంజ్ మీద ఆయన చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన చేసిన సేవలకి గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ ముఖ్యమంత్రి పదవి అడిగినా ఇచ్చే పరిస్థితిలో అతని మీద అంత కాన్ఫిడెన్స్ కల్పించాడు. కానీ ఆయన ఏ హోమో లేదా డబ్బులు ఇచ్చే పెద్ద పెద్ద మినిస్ట్రీలు అడగకుండా సోషల్ సర్వీస్ మినిస్ట్రీ అంటే గ్రామీణ ప్రాంతాల గ్రామీణ నీటిపారుదల దాని మీద ఆయన ఫస్ట్ మీటింగ్ పెట్టడం. ఆ మీటింగ్లో డిస్కషన్లో కేవలం 7 crores రూపీసే ఉన్నాయట ఫండింగ్. ఒక మినిస్ట్రీలో 7 crores అంటే ఎంత దారుణమైన ఆర్థిక పరిస్థితి. అక్కడి నుంచి కష్టపడి ఆయన ఏ విధంగా అయినా సరే, నిన్న ఏదో ఒక మీటింగ్ పెట్టారు టూరిజం డెవలప్మెంట్కి, అట్లా అనేక రకాలుగా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చేస్తానికి ఆయన ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ధార్మికంగా ఇప్పుడు ఏదో దీంట్లో వారాహి మాత దగ్గర ఉన్నారు. వ్యక్తిగతంగా ప్రతి వాళ్ళు ఆయన చాలా మంచి అని అంటారు. కొన్ని ఆవేశం వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో అతని యొక్క ఆవేశాన్ని బయటపెట్టేటప్పుడు అతని యొక్క ముఖ కవళికలు కానీ లేకపోతే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, హ్యాండ్ ఎక్స్ప్రెషన్స్ కానీ కొన్ని సందర్భాల్లో మిస్అండర్స్టాండ్ చేసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆయన చాలా వేధించారు గతంలో, గత ప్రభుత్వం కానీ లేకపోతే అంతకుముందు అప్పుడు కానీ రాజశేఖర రెడ్డి ఎలక్షన్స్ కానీ. ఆ వేదనలన్నింటిలో బాధలో ఉన్నప్పుడు తను ఎప్పుడూ నేను గెలుపు అనేది చూడలేనప్పుడు ఈసారి ఆయనకి 100% గెలుపు అంటే ఎన్ని సీట్లలో నిలబడ్డాడు అన్నీ గెలిచాడు. అక్కడ వాళ్ళు గెలుస్తారని కూడా నేను వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి ఫస్ట్ వీడియో నాదే. మన మధు యాష్కి అని చెప్పి నా మిత్రుడు ఆయనకి క్యాంపెయిన్కి వెళ్ళాను. ఆ క్యాంపెయిన్లో ఖబర్దార్ కేసీఆర్ అని చెప్పి నేను హెచ్చరిక చేసి నా మిత్రుడి ఇంటికి రాత్రిపూట ఐటీ ఆఫీసర్లను పంపించి వాళ్ళ భార్యని లేకపోతే ఇంట్లో ఉన్న స్త్రీలని బెదిరించారు. అవన్నీ కూడా జరిగినాయి. మరి ప్రజలు దీన్ని గుర్తించారు. ప్రజలు గుర్తించి ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మంచి జరగద్దని నేను ఆశిస్తున్నాను, మంచి చేస్తాడని ఆశిస్తున్నాను. కాకపోతే ఏంటంటే ప్రజల్లో ఇప్పుడు త్వరగా అన్నీ అయిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆర్థికంగా జగన్ ప్రభుత్వం కొన్ని మంచి పనులు కూడా చేసింది. ఇప్పుడు జగన్ గారు డైరెక్ట్ సంక్షేమ పథకాలు వాళ్ళకి వెళ్ళి చేరేటట్టుగా ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు. సుమారు 70,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి వాటికి. మరి వీళ్ళు సూపర్ 6 అని చాలా చెప్పేశారు. ఇవన్నీ పెట్టాలంటే 1,10,000 కోట్లు కావాలి. సరే, అంత డబ్బు రావాలంటే ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రణాళిక ఉంది. అతనికి ఉన్న అనుభవం మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో సెంటర్లో ఆయనకు ఉన్నటువంటి సహాయ సహకారాల వల్ల అక్కడ ప్రభుత్వానికి ఈయన మద్దతు అవసరం కాబట్టి ఖచ్చితంగా ఏదో విధంగా వీళ్ళు అనుకున్న ఈ సాధించే దానికోసం 2 కళ్ళు, ఒకటి అభివృద్ధి, ఒకటి సంక్షేమము, ఈ 2 సరి సమానంగా పోయినా కానీ ప్రజలు ఒప్పుకునేదట్లేదు. 2 పోటీపడి ఒకటి కంటే ఒకటి ముందుగా పరిగెత్తి కేవలం 3,000 4,000 ఇస్తే 7,000 ఇస్తే ఒప్పుకోలా. పిల్లలకి ఎప్పుడు ఇస్తారన్నారు? 15,000 అందరి పిల్లలకి ఇస్తానన్నాడు ఈయన. అట్లా ఒక్కొక్కటి మాకు వెంటనే కావాలని అడిగేటప్పుడు ఖచ్చితంగా ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఆంధ్ర వాళ్ళం కాబట్టి మీ వేదిక ద్వారా, మీ అనంత దీని ద్వారా వాళ్ళకి అందరికి కూడా ఒక చిన్న సబ్జెక్ట్ మీద డిస్కషన్లో భాగంగా నేనేం చెప్తున్నా అంటే, ఆంధ్ర రాష్ట్రానికి ఇబ్బందులు కష్టాలు ఎన్నున్నాయో చాలా సౌకర్యాలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా
కోస్టల్ ఏరియాలో 6 పోర్ట్లు వస్తున్నాయి. ఆ 6 పోర్ట్లు త్వరితగతిన వెంటనే కనుక ఏర్పడితే, అదేవిధంగా పోలవరం కనుక తొందరగా కనుక అయితే ఖచ్చితంగా అది మనకు ఫైనాన్షియల్ బ్యాక్ బోన్ అవుతాయి. దాంతోపాటు పట్టణీకరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ప్రతి జిల్లాలో ఉన్న హెడ్ క్వార్టర్స్ని డెవలప్ చేసి అక్కడ కొంత వర్క్ ప్రొడక్ట్ క్రియేట్ చేయాల్సిన పరిస్థితి ఇమ్మీడియట్గా చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఇప్పుడు పెద్ద క్యాపిటల్ అనుకున్నారు, అది తయారవడానికి 10 లక్షల కోట్లు కావాలి, ఇన్ని కావాలని అంటున్నారు. అక్కడ ఏం చేయాలి, ముందుగా ఒక గిరి గీసుకొని ఆ ప్రాంతాన్ని వెంటనే డెవలప్ చేసేయాలి. ఒక ప్రణాళిక రచించుకొని, రాజకీయ ప్రణాళిక ఎట్లా వేసుకుంటామో, పొలిటికల్ స్ట్రాటజీ ఎన్నికల్లో గెలవడానికి ఎట్లా వేసుకుంటామో, రాష్ట్ర అభివృద్ధికి కూడా ఒక ప్రణాళిక రచించుకొని దాని ప్రకారం వెళ్ళాలి. వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మరొకటి పట్టణీకరణలో 3% ఖర్చు పెడుతున్నారు. పట్టణీకరణ మీద ఎక్కువ % ఖర్చు పెట్టాలి. తర్వాత స్కిల్ డెవలప్మెంట్స్కి సంబంధించి ఇప్పుడు ఏం జరుగుతుందంటే గణన చేస్తున్నారు. అసలు ఏం స్కిల్స్ ఉన్నాయి, ఏం స్కిల్ ఉన్నోళ్ళు కావాలి, అదే చేస్తున్నా. దాంతోపాటు విశ్వవిద్యాలయాల్లో లేకపోతే విద్యా విధానంలో మార్పులు వెంటనే తీసుకొచ్చి స్కిల్స్ డెవలప్ చేసి కాలేజీ నుంచి బయటకు వచ్చిన వెంటనే అట్లీస్ట్ ఒక 30 to 40% స్టూడెంట్స్కి ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగాలు వచ్చేటట్టుగా ఇండస్ట్రీస్ పెరగాలి. ఇండస్ట్రీస్ పెరగాలంటే మౌలిక సదుపాయాలు పెరగాలి. మౌలిక సదుపాయాలు పెరగాలంటే మళ్ళీ డబ్బు కావాలి. మళ్ళీ డబ్బు కావాలంటే డబ్బుకు పన్నుల రూపంలో డబ్బు వచ్చే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో లేదు. కాబట్టి ఏం చేశారు, ఇసుకని ఫ్రీ చేశారు. ఇసుక ఫ్రీ చేసినందువల్ల ఏమైంది, రియల్ ఎస్టేట్ రంగం ఊపెత్తుకుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం ఊపెత్తుకున్నప్పుడు కొనుగోలు శక్తి అనేది పెరుగుతుంది, పర్చేజింగ్ శక్తి కూడా పెరుగుతుంది. దానివల్ల ఆదాయం స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. ఇది ఒకటి చక్కటి అవకాశం. కాకపోతే ఐటీ రంగము ప్రపంచం మొత్తం మీద దెబ్బతినింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంటర్ అయిన వల్ల చాలామందికి ఉద్యోగాలు పోయినాయి. ముఖ్యంగా అమెరికాలో హౌస్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ మారిపోయినాయి. గతంలో అక్కడ లోన్ ఫ్రీ ఇంట్రెస్ట్ ఇచ్చేవాళ్ళు. డబ్బు పెట్టి కొనుక్కోవడం, 10 నెలల అస్సలు కట్టడమే ఉండేది, ఇంట్రెస్ట్ కట్టేది లేదు. ఇప్పుడు అక్కడ 6%, మనలాగానే 6-8% చేసేసారు. అందువల్ల అక్కడ డబ్బు కష్టపడి సంపాదించినోడికి అక్కడ ఇల్లు కొనుక్కుంటే ఇంక రెండో ఇల్లు ఇండియాలో కొనుక్కునే పరిస్థితి లేదు. సో ఆ పరిస్థితుల్లో బ్యాడ్ సినారియో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ రంగం నుంచి ఇసుక విధానం మారినంత మాత్రానే ఎక్కువ డబ్బు వస్తుంది అనుకుంటే అది పొరపాటు, రాదు. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం కానీ ఐటీ రంగం కానీ దాంట్లో ప్రత్యేకంగా ఎకనమిక్ డెవలప్మెంట్ అని జరిగేదానికి అవకాశాలు తక్కువ ఉన్న ఈ పరిస్థితుల్లో చిన్న ఇండస్ట్రీలు ఉంటాయి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, వాటికి ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వాలి. దానికి మళ్ళీ బ్యాంకింగ్ వ్యవస్థలో సపోర్ట్ కావాలి. ఇలా ఒకటికొకటి లింక్ అవటం. దాంతోపాటు పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి, ప్రతిది ఇక్కడ కరప్షనే. గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు కొన్ని కారణాల వల్ల, అది కోవిడ్ వల్ల కానివ్వండి, లేకపోతే అప్పుడున్న ప్రభుత్వం మీద ఒక పాలసీ విధానం సరిగ్గా లేనందువల్ల కానివ్వండి, అనేక ఇబ్బందులు ప్రజలు పడ్డారు, వ్యవస్థలు పడ్డాయి. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు తీసేశారు, ఇప్పుడు మళ్ళీ అన్నా క్యాంటీన్ తీసుకొచ్చి పెట్టడం అనేది జరిగింది. ఇట్లా మళ్ళీ రెస్టోర్ చేయటం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు కొంత డిలే జరిగే అవకాశం ఉంది. ఈ డిలే జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, మరి మోడీ మీద ఉంది. కానీ మోడీ గారు 2 పడవల మీద కాలేసినట్టుగా అందరికీ తెలిసిన విషయమే. అటు జగన్ గారి ప్రభుత్వం 4 సీట్లు సెంట్రల్లో సపోర్ట్ తీసుకున్నారు. మరి అక్కడ 4 సీట్లు సపోర్ట్ తీసుకున్నారంటే అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తే మారిపోతే మరి సెంటర్లో మీ పరిస్థితి ఏంది? అది గుర్తెరిగి మీరు ఏ అయితే ప్రణాళిక మీద మీరు ముందుకొచ్చారో 3 కూటమిగా దాని యొక్క ప్రకారం కనీసం ఒక 2-3 ఏళ్ళన్నా జరిగితే మనం ఫలితాలు అనుభవించవచ్చు. దానివల్ల మీరు అడిగినట్టు పవన్ కళ్యాణ్ గారి యొక్క భవిష్యత్తు లేదా ఆయన చేసే మంచి పనులు ఫలితాలు ప్రతి ఒక్క వ్యక్తికి రాష్ట్రంలో అందుతాయని నేను ఆశిస్తున్నాను. అంటే సార్ మీరు అన్నట్టుగా అభివృద్ధిలో భాగంగా ఇప్పుడు రాజధాని కట్టుకోవడానికి కూడా ముందు ఎలాంటి చర్యలు ఉండబోతాయి? ఎందుకంటే ముందు గతంలో సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ విధించడం ఇవన్నీ చాలా జరిగాయి, రాజధాని డెవలప్మెంట్ లేకపోవడం అని. ముందు ఎలాంటి అభివృద్ధి అనేది ఉంటుంది? అంటే 3 రాజధానుల కథ అయిపోయింది, కంచికెళ్ళిపోయింది. రాజధాని ఒకటే. కాకపోతే
మీ ప్రాంతాల్లో రాజధాని పెడతామన్నా కానీ అక్కడ ఓట్లు వేయకుండా ఈయన కేసీఆర్ కాబట్టి ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందించాల్సిన బాధ్యత ఈయన మీద ఉంది. కాబట్టి కర్నూలుకి ఒక హైకోర్టు బెంచ్ కనుక ఏర్పాటు చేస్తే అక్కడ వాళ్ళు సంతృప్తి పడతారు. కాబట్టి కర్నూలుకి వెనువెంటనే తగు చర్యలు తీసుకొని, డబ్బు ఖర్చు లేదు దీంట్లో, ఒక విధానం మార్చుకొని రిక్వెస్ట్ చేసుకొని హైకోర్టు ద్వారా ఒక రెజల్యూషన్ పాస్ చేయించి, అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేయించి సుప్రీంకోర్టు కనుక రాసి పార్లమెంట్ ఒప్పుకుంటే ఒక బెంచ్ కర్నూలులో వచ్చేస్తుంది. సో కర్నూలు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. రెండు, రాజధానికి కావాల్సినటువంటి సదుపాయాల కింద భవనాలు కట్టారు విశాఖపట్నంలో, కొన్ని ప్రత్యేక ప్రణాళికలు రచించున్నారు. వాటన్నిటినీ వాడుకొని అక్కడ రైల్వే జోన్ కనుక తీసుకొస్తే, అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మనీయకుండా ప్రైవేటీకరణ చేస్తే అక్కడ కూడా మంచి పేరు వస్తుంది. సో దాన్ని కూడా ఖర్చు లేకుండా చేసుకునే పరిస్థితి ఉంది. ఇకపోతే రాజధానిలో ప్రస్తుతం ఏం జరుగుతుందంటే, వీళ్ళు వచ్చేసారు కాబట్టి మళ్ళీ రాజధానిలో రేట్లు పెంచడం మొదలుపెట్టారు. ఏది, స్థలాల రేట్లు ఒక 10% నుంచి 15% దాకా పెంచితే తప్పు లేదు. కానీ అబ్నార్మల్గా 100 రూపీస్ ఉన్నదాన్ని 150 to 175 చేయాలని ప్రయత్నాలు అక్కడ జరుగుతున్నాయి. దాన్ని కట్టలు చేయాలి. అలా పెరిగితే మళ్ళీ ఎవరు కొనరు. కొనకపోతే అక్కడ సామాన్య జీవనం ఉండదు. సామాన్య జీవనం అయితే క్యాపిటల్ లేదు. నువ్వు ఎల్లి బిల్డింగ్లు కట్టినా ఏం చేసినా జనం వెళ్ళి అక్కడ ఉండి జనజీవన స్రవంతి ముందుకు సాగుతుంటేనే అక్కడ క్యాపిటల్ ముందుకు వెళ్తుంది. మరి అంత డబ్బు పెట్టి వెంటనే కట్టే అవకాశం లేదు. కాబట్టి ఇందాక చెప్పిన విధంగా కొంత భాగాన్ని డెసిషన్ తీసుకొని ఈ భాగంలో ఈ బిల్డింగ్లు, ఈ ఏరియాలు ముందు ప్రొజెక్ట్ చేసి ముందుకెళ్ళి అక్కడ వర్క్ అనేది నడుస్తుంటే ఆ భాగంగానే వెళ్తున్నారు. కానీ ఇంకా స్పీడప్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. దాంతోపాటు హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఊరికే అనవసరం అన్నమాట. అనవసరం కేసులు చాలా ఉన్నాయి. వాటన్నింటినీ కట్ చేసి తీసిపానుకోవాలి. ఒక గవర్నమెంట్ జీవో రాసి ఈ కేసులు ఇలా జరిగినాయి, ఇప్పుడు క్యాపిటల్ 3 కాదు 1 పెట్టాం కాబట్టి ఈ కేసులన్నీ తీసేస్తాను, అయిపోయింది. అట్లా కోర్టు యొక్క ప్రెజర్ కూడా తగ్గిపోవాలి. ఇకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఎన్ని దారుణ మారణ కాండలు, అసలు అంటే భూ కబ్జాలు ఇవన్నీ జరిగినాయి. వాటన్నిటి మీద ఒక సమగ్రమైన విచారణ చేసి పరిశోధన చేసి ఎవరికి న్యాయం చేయాలో వాళ్ళకి చేస్తే ఖచ్చితంగా మంచి రాష్ట్రం అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది. వెన్నుముక ఇప్పుడు ఏదైతే క్రిటిసైజ్ చేసి 2 రాష్ట్రాలు చేశారో, ఇప్పుడు మళ్ళీ అనుకుంటున్నాడు 2 రాష్ట్రాలు కలిసిపోతే బాగుండు, మనకి ఇక్కడ పని తగ్గిపోయింది. ఇక్కడ తెలంగాణలో మీకు సామెత ఉంది, మీకు తెలిసిందో లేదు, కొంత ఇక్కడ మద్యపానం అనేది పర్మిటెడ్, ఇళ్లలో కూడా ఆడవాళ్ళు కూడా తీసుకుంటారని వింటా నేను. అదేవిధంగా వారం రోజుల్లో 4 రోజులే పని చేస్తారు, మిగతా 3 రోజులు చేయరు. అక్కడ ఏ క్లాస్ కాంట్రాక్టర్లు ఎక్కువ మంది, డబ్బు గల వాళ్ళు ఎక్కువ మంది ఆంధ్రాలో. వాళ్ళు ఇక్కడ ఉంటున్నా కానీ వాళ్ళ ఆస్తులు కానీ అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. వీళ్ళందరూ కలిసికట్టుగా ఒక్కసారి కనుక మా ఆంధ్ర రాష్ట్రం కూడా డెవలప్ చేయాలి అని చెప్పి పట్టుబడి అక్కడ ఇండస్ట్రీలు పెట్టడం, క్యాపిటల్ పెట్టడం కనుక జరిగితే, ఇప్పుడు మళ్ళీ మన విమానయాన శాఖ మంత్రి కూడా మన ఆంధ్రవాడే. ఆయన కొన్ని ఎయిర్పోర్ట్లు పెట్టబోతున్నాడు, వింటున్నాం మనం అది. సో అలా జరిగినప్పుడు ఆంధ్రతో తెలంగాణ వాళ్ళకి ఆంధ్రతో మళ్ళీ పోటీ పడుతుంది. ఈ మధ్య మనం ఏమన్నామంటే, వింటాం కాదు, రేవంత్ రెడ్డి గారే చెప్పారు, అక్కడున్న ముఖ్యమంత్రి రోజుకి 18 గంటలు పనిచేసాయని, నేను 12 గంటలే పనిచేస్తాను, నేను పెంచుకొని పనిచేస్తానని చెప్పాడు. అదేవిధంగా మరొకటి ఏం చెప్పాడు, మరి ఇప్పుడు కాంపిటీషన్ బాగా పెరిగింది, ఇక్కడ ఈయన కొన్ని పథకాలకి ఇప్పుడు 25,000 కోట్ల రూపాయలు కావాలట. మన దానికి ఏదేమంటారు, ఈ రైతులకి రుణమాఫీకి. దానికి డబ్బు లేక ఇటు స్థలాలు అమ్ముతారా, స్థలాలు తాకట్టు పెట్టి తెస్తారా అని అందరూ చూస్తున్నారు. దాంతోపాటు ఇంకా అనేకమైనటువంటి పథకాలు, లేకపోతే అనేకమైనటువంటి సంక్షేమ వాటి మీద చాలా చేయాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి కాంపిటీషన్ హెవీగా ఉంది. కాబట్టి ఇంటర్నేషనల్గా మనకు హెల్ప్ లేదు. కాబట్టి ఇంటర్నేషనల్ ఎకనమీ డౌన్లో ఉంది. కాబట్టి కొన్ని యుద్ధాలు కూడా జరగబోతాయని వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. సో ఈ పరిస్థితుల్లో జనం కూడా వాళ్ళ మీద ఒక బాధ్యత ఉంది. మీరు గెలిపించారు, గెలిపించిన తర్వాత వాళ్ళు పని చేయడానికి కొంత టైం మీరు ఇవ్వాలి. వెంటనే మాకు అన్ని కావాలని చెప్పి ఒత్తిడి చేయటం కాకుండా, అప్పులు కూడా లక్షల కోట్లలో ఉన్నాయి కాబట్టి తర్వాత పని చేసి సంపాదించుకొని తిని మిగిల్చుకునే ఒక ఆర్థిక వ్యవస్థకి మీరు అలవాటు పడాలి. సంక్షేమ పథకాల డబ్బులు వస్తే తిని పడుకుందాము అనే ఒక ఆలోచన నుంచి దూరం అయ్యి
నిర్మాణాత్మకంగా జరగబోయే అనేక అభివృద్ధి కార్యక్రమాలు, నెక్స్ట్ సంక్షేమ కార్యక్రమాలు మిళితమై రెండు రాష్ట్రాలు కూడా పురోగతి చెంది ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ సార్.